ఈరోజు మనం చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. వేసవికాలంలో వచ్చేటువంటి ఈ చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ముందుగా బాణీలో నూనె పోసుకుని అందులో కొద్దిగా మెంతులు, అలాగే 4 ఎల్లుల్లి రేకలండి, పచ్చిమిర్చి ఒక 4 తెంపుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింత చిగురు అయినప్పటికీ కూడా అందులో కావలసినంత పులుపు రాదు కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటాం మనం. ఆ తర్వాత ఈ చింత చిగురుని అందులో వేస్తాం. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది ఇలా మగ్గుతున్నప్పుడే సరిపడినటువంటి ఉప్పు వేసుకుందామండి. చూసారా, ఇందులో ఉప్పు వేసాము, కారం ఆల్రెడీ, పచ్చిమిరకాయలు ఉన్నాయి, కొంచెం చింతపండు వేసాం. ఆల్రెడీ ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా తయారైపోతుంది. బాగా మగ్గిద్దాం. మగ్గిపోయిందండి. దీన్ని ఇప్పుడు చల్లార్చుకుని స్టవ్ కట్టేసుకుని చల్లార్చుకుని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఏ ముగ్గుట్లో అయితే మనం వేపామో అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు, ట్యాంపరింగ్ మనం పోపు వేసుకుంటున్నాం అన్నమాట. కొద్దిగా జీలకర్ర, అలాగే పప్పులు, మినప్పప్పు కూడా వేసుకోండి. ఒక్క ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పోపులో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం వేసుకుంటాం. బాగా కలుపుకుందాం. చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయిందండి. నోరూరుతూ పుల్లగా ఉండే ఈ పచ్చడి అన్నంలో కలుపుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వేసవికాలంలో వచ్చి ఈ చింత చిగురుతోని మనం ఈ పచ్చడి చేసుకున్నాం.